అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కాణిపాకం గురించి తెలుసుకుందామా? ఆ పేరు ఎలా వచ్చింది, దాని చరిత్ర అంతాను. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు వెలిసిన కాణిపాకం గురించి చాలామందికి తెలుసు కదా. ఆ దేవాలయం, ఆ ఊరి చరిత్ర అంతా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాము. నాకు దొరికిన సమాచారాన్ని నేను ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాను. కాణి అంటే ఎకరం పావు మడి భూమి లేదా మాగాణి అని, పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్థం. చరిత్ర ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారు ముగ్గురు 3 రకాల అవిటితనాలతో బాధపడేవారు. ఒకరు గుడ్డి, ఇంకొకరు మోగ, మరొకరు చెవుడు. వారికి ఉన్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుండి ఏతాములతో నీటిని తోడేవారు. ముగ్గురిలో ఒకరు కింద ఉంటే ఇద్దరు ఏతాం పైన ఉండి నీరు తోడేవారు. అలా ఉండగా ఒకరోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దాంతో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా తవ్వటం మొదలుపెట్టాడు. కాసేపటి తర్వాత గడ్డపారకు రాయిలాంటి పదార్థం తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారటం చూసి నిశ్చేష్టుడైపోయాడు. అతను కొద్ది క్షణాల్లో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది. అప్పుడు ఆ ముగ్గురి అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఇది ఆ ఎర్రగా మారిన నీటి యొక్క మహిమ అన్నమాట. ఈ విషయం విన్న చుట్టుపక్కల గ్రామస్తులు తండోపతండాలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు తవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయంభూ విగ్రహం ఊరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభూవుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. చాలాసేపు ఈ కొబ్బరి నీరు అంతా 1 ఎకరం పావు దూరం చిన్న కలువలాగా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు. రాను రాను ఆ పేరు కాణిపాకంగా మారిపోయింది. ఈరోజు ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటుంది. ఈరోజు కూడా అక్కడ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉన్నది. దానిలో స్వామివారి వాహనము ఎలుక అక్కడ ఉంది. అక్కడ స్వామివారికి మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలివేస్తే అనుకున్న కోరిక తప్పక నెరవేరుతుందని ప్రసిద్ధి. వరసిద్ధి వినాయక దేవాలయం కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి 1000 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతూ ఉంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెప్తున్నారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత తవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయటానికి అబద్ధికులు సిద్ధం కారు. అబద్ధం చెప్పేవారు కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాలు విసురుతారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాల్లో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. దీనికి ఎదురుగా ఒక మంచినీటి కోనేరు, ఒక వినూత్నమైన మంటపం కూడా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు. బస్సు సౌకర్యం. సమీప ప్రధాన బస్సు స్టేషన్లు తిరుపతి, చిత్తూరు. రైలు సౌకర్యం. సమీప రైల్వే స్టేషను చిత్తూరు, రేణిగుంట, గూడూరు. విమాన సౌకర్యం. సమీప విమానాశ్రయం తిరుపతి.